హలో గాయ్స్, ఇవాళ ఏంటంటే మేము వాకింగ్ అయితే వెళ్ళామన్నమాట మార్నింగ్. సో అక్కడైతే ఒక స్టాల్ అయితే కనిపించింది మాకి. కొంచెం యూనిక్ గా ఉంది. నేను ఎప్పుడైతే చూడలేదు. అది మేబీ మోస్ట్లీ ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. అదేంటంటే మిల్లెట్స్ తో ఓవర్ నైట్ లైక్ ఫర్మెంటేషన్ రైస్ లాగా అన్నమాట అది. సో మిల్లెట్స్ తో వాళ్ళు కుక్ చేసి ఫర్మెంట్ చేసి లైక్ కర్డ్ వేసి అంబలి, లైక్ కర్ణాటకలో అంబలి కదా, సో అలా చేస్తారనమాట. అది బాగుంది, టేస్టీగా ఉంది. అంటే ఫస్ట్ టైం కదా, ఓకే, బాగుంది. బట్ డిఫరెంట్ గా ఉందన్నమాట. చాలా అంటే చాలా క్లీన్ గా, లైక్ చాలా నీట్ గా పెట్టారనమాట వాళ్ళు. ప్రాసెస్ కూడా చాలా బాగుంది. సో ఆయన అయితే, నేను వీడియో అయితే తీసాను, నేను అటాచ్ చేస్తాను. ఆయన చెప్పింది మీరు వినండి. సో ప్రోబయోటిక్ గట్ హెల్త్ అంతా చాలా బాగుంటది అంట అది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ వైట్ ఫీల్ అట్లా నియర్ ఎక్కడైనా ఉంటే మీరు ఒకసారి చూడండి దాన్ని. నేనైతే వీడియో అటాచ్ చేస్తాను, అక్కడ కూడా వెళ్ళి విజిట్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మీకు నియర్ బై ఏరియాస్ నుండి వాళ్ళు డెలివరీ కూడా చేస్తారు. నేను దాన్ని అటాచ్ చేస్తే చూడండి లాస్ట్ వరకు, ఓకేనా? సో ఇది మనము అంబలి మ్యామ్. ఇది ఇక్కడ ఇటు సైడ్ అంబలి అంటాము, చెద్దన్నము. ఇది మీరు ఇంకేం చేయొచ్చు, జావా అంటారు కదా. సో జావా ఏంటంటే, జావా మనం పొద్దునే చేసి తీసుకొస్తాం కదా, ఇది అట్ట కాదు. సో దీన్ని ఏం చేస్తామంటే ప్రీవియస్ డే కుక్ చేస్తాము. ప్రీవియస్ డే ఫస్ట్ సోక్ చేస్తాము, 12 to 14 hours సోక్ చేస్తాము. తర్వాత ఒక మట్టి పాత్రలో కుక్ చేస్తాము. మట్టి పాత్రలో కుక్ చేసి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అవుతుంది. సో మనకి దీంట్లో మెయిన్గా 2 విషయాలు ఏం దొరుకుతుంది అంటే ఫైబర్. సో విచ్ ఇస్ చాలా నీడ్ మనకి ఫైబర్. మన చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేది దాన్ని అసలు. సో దీంట్లో ఫైబర్ దొరుకుతుంది. అన్నాక ఫర్మెంటేషన్ చేస్తాం కాబట్టి ఈ గట్ బ్యాక్టీరియా అంటాం, ఈ గుడ్ గట్ బ్యాక్టీరియా అది దొరుకుతుంది. ఎవ్రీడే వేరే వేరే మిల్లెట్స్ యూస్ చేస్తాం. ఈరోజు చూడండి, ఈరోజు ఊదులు యూస్ చేసాము. ఊదులు, కొర్రలు, అరికలు, అండు కొర్రలు, సాములు, ఇట్లా 5 varieties ఆఫ్ పాజిటివ్ మిల్లెట్స్ యూస్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు. సో ఈ 5 varieties ఉంది. సో ఎవ్రీడే చేంజ్ చేసి మనం చేసినప్పుడు ఏమవుతుందంటే డైవర్స్ గట్ బ్యాక్టీరియా మనకి దొరుకుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్. ఇది చూడండి, దిస్ ఇస్ ద ప్లెయిన్. ఇది ప్లెయిన్ అంబలి ఇక్కడ చేసాం కదా, ఇది ప్లెయిన్. ఇది జస్ట్ వాటర్ అండ్ మిల్లెట్స్ సోక్ చేసి కుక్ చేసి ఫర్మెంట్ చేసినాము. సో మన ప్రొసీజర్ కూడా అక్కడ పెట్టాము చూడండి. సో ఎవరు కావాల్సిన చేసుకోవచ్చు. హలో సార్, హాయ్ సార్. సో ఇంట్లో మీరు చేసుకొని కూడా గైడ్ చేస్తాం నన్ను. సో స్టెప్స్ చాలా సింపుల్. ఈవెన్ దో ఇట్ ఈస్ a 24 hours ప్రాసెస్, బట్ అవర్ ఎఫర్ట్ రిక్వైర్డ్ ఇస్ జస్ట్ 30 minutes అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోక్ చేస్తామన్నమాట. ఇది చూడండి, దాన్నే మజ్జిగతో కలిపినాం, బేసికలీ టు ఎన్హాన్స్ ద టేస్ట్. ఇప్పుడు సోక్ చేయాలి. సో 12 to 14 hours సోక్ చేస్తాం మనం, బట్ కడిగి పెట్టేది ఒక 5 minutes పని అంతే. సో 12 to 14 hours మనం అక్కడ కూర్చొని అక్కర్లేదు కదా. సో అలాగే సో మన ఎగ్జాక్ట్ ఎఫర్ట్ ఒక 1/2 hour అంతే. అందరూ దీన్ని చేసుకుని మొదలు పెడితే చాలా హెల్త్ బెనిఫిట్స్ దొరుకుతాయి. అండ్ ఇట్ క్యాన్ బి ఇట్ ఈస్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. 1 time మీల్ అయిపోతుంది మనకి. సో ప్రాపర్ మీల్. సో ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ హెవీ తింటున్నాము, ఇది ప్రోటీన్స్ తింటాము, బట్ ఫైబర్ ఎక్కడ ఉంది? సో ఆ ఫైబర్ మనకి మన మిల్లెట్స్లో, మన ఏన్షియంట్ గ్రెయిన్స్లో దొరుకుతుంది. వీ హ్యావ్ మూవ్డ్ అవే ఫ్రమ్ దిస్ వన్. దట్ ఈస్ వై వీఆర్ సీయింగ్ సో మచ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో వన్స్ ఇఫ్ వీ క్యాన్ గెట్ బ్యాక్ టు దిస్ వన్, అవర్ ఏన్షియంట్ ట్రెడిషనల్ గ్రెయిన్స్, యూ విల్ సీ యువర్ బౌల్ మూమెంట్స్, యువర్ డైజెషన్ గెటింగ్ బెటర్. అండ్ ఓవరాల్ లాంగ్ టర్మ్లో హార్మోనల్ ఇది కూడా మనకి ఇది అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా, అది కూడా కరెక్ట్గా అవుతుంది. దట్ ఈస్ బికాస్ యువర్ గట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఫిక్స్. సో గట్ ఈస్ ది మెయిన్ ఎపీ సెంటర్ అని చెప్పొచ్చు ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. సో దాన్ని మనం ఫిక్స్ చేసుకుంటే యువర్ ఓవరాల్ హెల్త్ విల్ బి బెటర్. థ్యాంక్ యూ. హలో సార్.